రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ఉగ్రరూపం దాల్చింది. ఒకవైపు రష్యా ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీసేందుకు ఆ దేశంలోని కీలక చమురు శుద్ధి కర్మాగారాలు, నల్ల సముద్రంలోని సైనిక నౌకలపై ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. మరోవైపు రష్యా కూడా అదే స్థాయిలో ఉక్రెయిన్ నగరాలపై గ్లైడెడ్ బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే లక్ష్యంతో ఆ దేశంలోని చమురు కేంద్రాలపై ఉక్రెయిన్ భీకర దాడులు చేస్తోంది. గత రాత్రి 2 చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు జరిపినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ధృవీకరించారు. బాష్కోర్తోస్తాన్లోని ఆయిల్ రిఫైనరీ, యూరోస్లావ్ ప్రాంతంలో ఉన్న మరొక రిఫైనరీపై తమ బలగాలు దాడులు చేశాయన్నారు. ఈ దాడుల కారణంగా ఆ ప్రాంతాలను భారీ పొగ కమ్మేసింది. అటు నల్ల సముద్రంలో రష్యాకు చెందిన 2 సైనిక గస్తీ పడవలపైన దాడులు చేసినట్లు చెప్పారు. వీటితో పాటు పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి మాస్కో వాడుతోన్న షాడో ఫ్లీట్ నౌకలపైన కూడా దాడులు చేసినట్లు జెలెన్స్కీ వెల్లడించారు. ఆ నౌకల వివరాలు, వాటి నష్టం తీవ్రతను వెల్లడించలేదు. అటు గత రాత్రి 605 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. తమ ప్రాంతాలతో పాటు ఆక్రమిత క్రిమియా, నల్ల సముద్రం, ఆజోవు సముద్రాల మీదుగా దూసుకొచ్చిన 605 డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని తెలిపింది. ఉక్రెయిన్ ప్రాంతాలపైన రష్యా దళాలు విరుచుకుపడుతున్నాయి. గత రాత్రి డ్రోన్లు, గ్లైడెడ్ బాంబులతో దాడులు చేశాయి. ఈ దాడుల్లో 3 పౌరులు ప్రాణాలు కోల్పోగా మరో 22 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. 4 క్షిపణులు, 101 సుదూర శ్రేణి దాడి డ్రోన్లను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. వీటిలో 66 డ్రోన్లను వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు వెల్లడించింది. అటు రష్యా దాడులను ఎదుర్కొనేందుకు మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థలను సమకూర్చుకోవాలని ఉక్రెయిన్ యోచిస్తోంది. రష్యా ప్రయోగిస్తున్న బాలిస్టిక్ క్షిపణులను అమెరికా తయారీ పేట్రియాట్, ఇంటర్సెప్టర్ క్షిపణులు సమర్థవంతంగా అడ్డుకోగలవు. వాటి కోసం జెలెన్స్కీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇరాన్తో యుద్ధం కారణంగా అమెరికా పేట్రియాట్ క్షిపణి నిల్వలు క్షీణించడంతో ఉక్రెయిన్కు ముప్పు పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ దేశాలతో జెలెన్స్కీ సంప్రదింపులు చేస్తున్నారు.